హాయ్ హ్యాపీ సోల్స్. మనం ఈరోజు ఏనుగు ఎలక స్నేహం కథ విందాము. ఒక అడవిలో ఒక ఏనుగు ప్రతిరోజు ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుంటూ ఉండేది. ఆ చెట్టు కిందనే కలువులో ఉన్న ఒక ఎలక దాన్ని చూసి, దాని కలరు నా కలరు ఒకటేలాగా ఉంది కదా, దాంతో స్నేహం చేద్దాము అని ఆశపడింది. ఆశపడి ధైర్యంగా ఏనుగు దగ్గరికి వచ్చి, ఏనుగు నువ్వు నేను చూడ్డానికి ఒకటే కలర్లో ఉన్నాం కదా, మన ఇద్దరము స్నేహం చేద్దామా అని రిక్వెస్ట్ చేసింది. కానీ ఏనుగు నవ్వుతూ, నీ సైజ్ ఏంటి నా సైజ్ ఏంటి, నీతో స్నేహం చేస్తే నన్నందరూ చూసి నవ్వుతారు, నేను స్నేహం చెయ్యను అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. పాపం ఎలుక ఎంతో నిరుత్సాహపడి ఏం ఒప్పుకోలేదు కదా అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోయింది. దీన్ని అబ్జర్వ్ చేస్తున్న ఒక వేటగాడు ఎలాగైనా ఈ ఏనుగుని బంధించి జూలో అమ్మేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసి ఒకరోజు వల వేశాడు. ఆ వలలో చిక్కుకున్న ఏనుగు పాపం ఎంతో బాధతో గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న ఎలుక కలులో నుంచి బయటికి వచ్చి, ఏనుగు నువ్వేమీ భయపడద్దు, నేను నా స్నేహితులందరినీ పిలుచుకొని వచ్చేసి నిన్ను విముక్తి చెందిస్తాను అని చెప్పి వెళ్ళి ఎలుకలందరి దగ్గరికి వెళ్ళి, ఇలా ఒక ఏనుగు చిక్కుకుపోయింది వలలో, మనందరము వెళ్ళి ఆ వలని కట్ చేసి దాన్ని విడుదల చేద్దాము అని చెప్పి రిక్వెస్ట్ చేసి అందరినీ పిలుచుకొని వచ్చి వాటి పళ్ళతో ఆ వలని పూర్తిగా కట్ చేసి ఆ ఏనుగు అక్కడి నుంచి తప్పించుకునేలా చేశాయి. ఆ వేటగాడు ఎంత ప్రయత్నించినా ఏనుగు దొరకలేదు. అప్పుడు ఆ ఏనుగు రియలైజ్ అయ్యి, ఎలుక, నేను నీ స్నేహాన్ని నేను తిరస్కరించినా కూడా నువ్వు ఎంతో అభిమానంగా నన్ను ఆపదలో నుంచి కాపాడావు అని చెప్పి, ఈ రోజు నుంచి మన ఇద్దరం స్నేహంగా ఉందాము అని ఆ రోజు నుంచి రెండు ఎలుక ఏనుగు హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేస్తూ సంతోషంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఈ కథలో మోరల్ ఏంటి అంటే, స్నేహానికి పెద్ద చిన్న అర్హత అడ్డం రావు. మనం చూసుకోవాల్సిందంతా ఒకటే ఒక విషయము, వాళ్ళు మంచి వాళ్ళ కాదా, మనం ఇబ్బందుల్లో ఉన్నాము, మనం కష్టాల్లో ఉన్నాము అన్నప్పుడు మనకి ఏ విధంగా అయినా కూడా సపోర్ట్ చేయగలుగుతారా అనేది మాత్రమే చూసుకోవాలి ఫ్రెండ్స్.